అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసి. తామసుల బుద్ధి విపరీతంగా ఉంటుంది. వారన్నింటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. అధర్మాన్ని ధర్మమంటారు, చెడుని మంచంటారు. సమిధలతో సుగంధ ద్రవ్యాలతో హోమం చేయాలి అంటే అలా కాదు, కారు పుట్టించే మిరపకాయలతో ఎందుకు హోమం చేయకూడదు అని అంటారు. వారన్నింటినీ వ్యతిరేకంగా విరుద్ధంగా అర్థం చేసుకుంటారు. టారుగా కూర్చొని కుండలిని శక్తిని పైపైకి తీసుకువెళ్లాల్సింది బదులు తలక్రిందులుగా తపస్సు చేస్తారు. ఇక్కడ సర్వార్థాన్ అని అన్నారు అంటే వారన్ని విషయాలను, అన్ని పదార్థాలను, అన్ని కార్యాలను విరుద్ధంగా విపరీత బుద్ధితో తలక్రిందులుగా చేస్తారు. ఈ శరీరం వేరు, లోపల ఉన్న ఆత్మ వేరు అని శాస్త్రాలు చెబితే అలా కాదు, శరీరమే శాశ్వతం, ఈ లోకంలో లభించే సుఖాలే శాశ్వతం, ఆ సుఖాలు అనుభవించడానికే ఈ శరీరం అని శాస్త్ర విరుద్ధంగా వాదిస్తారు. ఈ సిద్ధాంతాన్నే ఆచరిస్తారు. దుఃఖాలు కలిగించే విషయవాంఛలు వారికి అత్యంత సుఖాలు కలిగిస్తాయి. అందరూ పూజించే దేవతలను, దైవాలను వారు ద్వేషిస్తారు. క్షుద్ర దేవతలను పూజిస్తారు. మోక్షానికి అవరోధమైన స్త్రీలోలత్వం, మదిరాపానం వారికి అత్యంత ప్రీతికరం. ఇటువంటి వారు బాగా చదువుకున్నవారు, శారీరక బలం కలిగిన వారు, ధనవంతులు, పండితులు అయి కూడా ఉంటారు. కానీ వారి బుద్ధి మాత్రం తామసిక బుద్ధి. ఈ తామసికుల బుద్ధిని అవివేకం ఆవరించి ఉంటుంది. అవివేకాన్ని పారదోలితే తామసిక బుద్ధి రాజసిక బుద్ధిగా మారుతుంది. ఆ తరువాత సాత్విక బుద్ధిగా మారే అవకాశం ఉంది.